వెల్కమ్ టు ఎస్పీ ఆన్లైన్ అకాడమీ. నేను మీ శివప్రసాద్. విజేతకు ఉండాల్సినటువంటి లక్షణం గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక విజేత గతములో ఉన్నటువంటి చెడును ఊహించుకుంటూ ఆలోచిస్తూ బాధపడడు. భవిష్యత్తు అనేటువంటి ఆశల మేడల మీద విహరించడు. ప్రస్తుతంలో జీవిస్తూ తన లక్ష్యం వైపు ప్రయాణిస్తాడు విజేత. ఇక్కడ మీరు గమనించాలి, విజేత ఎప్పుడూ కూడా బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఈ బాధలను శ్రమ అనేటువంటి ఆయుధముతో, చిరునవ్వు అనేటువంటి పాజిటివ్ యాటిట్యూడ్తో నిరంతరం ముందుకు ఆలోచిస్తూ వెళ్ళేవాడే విజేత. సాధారణంగా టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మానవుడు చూడ్డానికి ఈ రోజులో ఉన్నట్టే ఉంటాడు, కానీ గతంలో అలా చేశారు, గతంలో ఇలా చేశారు, వీళ్ళందరూ నన్ను ఇలా ముంచేశారు అని ఆలోచించడం వల్ల బాధ తప్పితే నీకు ఏది రాదు. అలా కాకుండా భవిష్యత్తులో నేను ఇదవ్వాలి, అదవ్వాలి, అలాంటి అమ్మాయి దొరకాలి అనేటువంటి ఆలోచనలు నీకు భయాన్ని కల్పిస్తాయి. బాధ భయాన్ని వదిలేస్తేనే చిరునవ్వుతో నిరంతరం కూడా విజయం వైపు ఆలోచిస్తావు. సో కాబట్టి టైం ట్రావెల్ కాన్సెప్ట్లో లీవ్ ద పాస్ట్ అండ్ డోంట్ ప్యానిక్ రిగార్డింగ్ ద ఫ్యూచర్. నీ రోజు నీ లక్ష్యం కోసం నువ్వు ఎలా కష్టపడుతున్నావు అనేదే రేపటి నీ యొక్క భవిష్యత్తు అనేది నిర్మాణం జరుగుతుంది. ప్రతి విజేత కూడా భవిష్యత్తు కాదు, పాస్ట్ కాదు, ఈ రోజు చిరునవ్వుతో ఎదుర్కొంటాడు. ఎందుకంటే ఈ ఒక్క సూత్రాన్ని మీరు పాటించినట్లయితే ఎప్పుడు ఆనందంగా ఉంటూ ప్రతిరోజుని చిరునవ్వుతో స్వాగతిస్తూ పదండి ముందుకి సక్సెస్ కొట్టడానికి వెళ్తూ ఉంటారు తప్పితే ఏ విధమైనటువంటి నెగిటివ్లో మీరు ట్రాప్ అవ్వరు. సో విజయాన్ని మీరు పొందాలి అంటే నిరంతరం ఆనందంగా, ఆరోగ్యంగా, మంచి ఆలోచనలతో ముందుకు వెళుతూ గతమును ఉపయోగించుకొని బాధపడకుండా, భవిష్యత్తు మీద భయం లేకుండా సక్సెస్ మీద మాత్రమే ఫోకస్ పెట్టుకునేవాడే విజేతగా మారతాడు. మీ విజయాన్ని ఆకాంక్షిస్తున్న శివప్రసాద్ ఎస్పీ ఆన్లైన్ అకాడమీ.